హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు. ఈరోజు వీడియోలో మనం ఈ రోజ్ ఫ్లవర్ ఎలా వేయాలో చూద్దామండి. ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసెస్లో మనం ఈ బడ్స్ ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఫుల్ ఫ్లవర్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు. ఇందుకోసం నేను సేమ్ కలర్సే తీసుకున్నానండి, రెడ్, మెరూన్, వైట్. బ్రష్ ఏమో రౌండ్ నెంబర్ బ్రష్ అండి, 5 కానీ 6 కానీ నెంబరు. ఇలా డ్రా చేసుకోవాలండి రోజ్ ఫ్లవరు. మీకు ఆల్రెడీ పెన్సిల్తో అయినా గీసుకోవచ్చు, డిజైన్ పేపర్ పెట్టి అయినా ట్రేస్ చేసుకోవచ్చు. ఈ పెటల్స్ నేను ఎటువైపున డార్క్ వేస్తున్నాను, ఎటు రెడ్ వేస్తున్నాను అన్నది మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇలా లోపల వైపు నుంచి ఈ షేప్ ఉన్న వైపు నేను వేయట్లేదండి కలరు. ఇలా లోపల నుంచి ఇలా తీసుకుంటున్నాను చూడండి. రేఖ లోపల వైపు డార్క్ వేసుకుంటున్నాను. అలా మీకు అర్థమవుతుంది కదండి. ఇది బయట వైపు ఈ ఎడ్జెస్ ఇలా జిగ్జాగ్ గాను డిజైన్ గాను వచ్చినాయి. ఇలా సమానంగా ఉన్న వైపు లోపల వైపు కింద మనం వేసుకుని రెడ్ కలర్ ఈ లోపల వైపు ఇలా వేసుకోవాలండి. మీకు నేను ఇలా అవుట్లైన్ కింద గీసి చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఒక 2-3 రేఖలు అలా వేసుకుని మనం ఏ రేఖకి ఆ రేఖకి ఫిల్ చేసుకోవాలండి. మొత్తం వేసుకునేటట్టయితే డ్రై అయిపోతుంది కదా. సిల్క్ చీరలకు వేసుకునేటప్పుడు అయితే మొత్తంగా వేసేసుకోవచ్చు, కానీ కాటన్ దానికి వేసుకునేటప్పుడు డ్రై అవ్వకుండా చూసుకోవాలండి. ఇదిగోండి, ఇలా లోపల వైపు నుంచి నేను చివరి వరకు వేయట్లేదండి, బ్రష్ మూవ్ చేస్తున్నాను కానీ లైట్గానే జస్ట్ మనకి స్ట్రోక్స్ వచ్చినట్టుగా ఉంటుంది అంతే తప్పితే డార్క్గా అయితే కలర్ స్ప్రెడ్ చేయట్లేదు. కొంచెం లైట్ ఉండేలాగానే చూసుకుంటున్నాను. ఏ రేఖకు ఆ రేఖ కూడా వేసుకోవచ్చండి, మీకు ఎలా వీలు కుదిరితే, ఎలా ఈజీగా ఉంది అని అనిపిస్తే అలా. కాకపోతే ఎటువైపు డార్క్ వేసుకోవాలి, ఎటువైపు లైట్ వేసుకోవాలి, బ్రష్ని ఎలా మూవ్ చేయాలి అన్నది మీరు బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. నేను ఈ 4 రేఖలు వేసాను కదా, వీటిని ఫిల్ చేస్తున్నాను చూడండి. వైట్ కలర్ తీసుకున్నానండి. ఈ అవుట్ సైడ్ మనం రేఖ ఏ షేప్లో అయితే గీసుకున్నామో ఆ షేప్లో వైట్ తోటి ఇలా అవుట్లైన్ కింద పెట్టుకుంటున్నాను చూడండి. మళ్ళా దాన్ని ఈ రెడ్కి ఇలా మిక్స్ చేసుకోవాలండి, ఫోర్స్గా చేయకూడదు. బ్రష్ని చాలా లైట్గా మూవ్ చేసుకోవాలి, ఈవెన్గా కలర్ స్ప్రెడ్ అయ్యేలాగా. మనకి కలర్ డ్రై అవ్వకుండా ఉంటే ఆ లైట్ డార్క్ షేడ్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ రేఖకి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను వైట్ కలరు. మన రేఖలు ఏ షేప్లో వేసుకున్నామో ఆ షేప్లో రేఖ ఉన్న సైజుని బట్టి మనం బ్రష్ని మూవ్ చేసుకోవాలండి. ఇందాక నేను చాలా చిన్నగా ఉంది కాబట్టి ఆ రేఖ చాలా స్లోగా మూవ్ చేశాను. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, కలర్ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా, షేడింగ్ క్లియర్గా కనిపించేలాగా
మనం ఏదో ఆపినట్టుగా గీసినట్టుగా ఉండకూడదండి. స్ట్రోక్స్ వచ్చినట్టుగా ఆ లైట్ డార్క్ షేడ్ ఈవెన్గా వచ్చేలాగా చూసుకోండి. ఇలాగే మిగిలిన రేఖలన్నీ కూడా ఫిల్ చేసేద్దామండి. మొత్తం అన్ని రేఖలకి వేసుకున్న తర్వాత మెరూన్ కలర్ అండి, మన
మనం ఏదైనా సరే తీసుకునే కలర్ కాంబినేషన్ బట్టి డార్క్ కలరు జస్ట్ ఈ స్టార్టింగ్స్లో లైట్గా ప్రతి ర్యాక్కి కూడా ఇలా లైట్గా
ఇదిగోండి స్టెప్ బై స్టెప్ చిన్న మొగ్గల దగ్గర నుంచి తర్వాత కొద్దిగా విచ్చుకున్నట్టుగా అలా తర్వాత రోజ్ ఫ్లవర్ వరకు మీరు ఈ వీడియోలు చూడకపోతే మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి, ఇవి కూడా చూసి స్టెప్ బై స్టెప్ ఇలా ఫుల్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.